ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మండలంలోని తిరుగపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ శ్రీ భూలక్ష్మి మాత అమ్మవారి జాతరకు విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మా తిరుగపల్లి గ్రామం తరఫున ప్రత్యేక స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకతను కానీ అమ్మవారి యొక్క చరిత్రను తెలుసుకున్నట్లయితే గత 500 సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారు వెలవడం జరిగింది. ఇక్కడ గ్రామ పెద్దలైనటువంటి తిరుగపల్లి గ్రామ పెద్దలైనటువంటి తిరుగపల్లి మరియు అదేవిధంగా ఎల్ఓఏకి సంబంధించినటువంటి పెద్దలందరూ కలిసి ఇక్కడ గుడిని నిర్మించడమే కాకుండా పున్నమి ఇవాళ ప్రతి సంవత్సరంలో ఇక్కడ ఒక పెద్ద ఎత్తున జాతరను ఏర్పాటు చేసుకొని యావత్ నారాయణఖేడ్ నియోజకవర్గంలోని చాలా గ్రామాలు ముఖ్యంగా తిరుగపల్లి, గంగాపూర్, రేకల్, మనూర్ మండలంలోని ఎల్గోయ, అత్నాల్ ఇదే విధంగా చూసుకుంటే చాలా గ్రామాలు కూడా జాతరకు విచ్చేసి భక్తులందరూ కూడా ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు మా తిరుగపల్లికి కానీ అదేవిధంగా ఎల్గోయ గ్రామానికి ఒక పర్వదినంగా మేమంతా పురస్కరించుకొని ప్రతి ఒక్కరం కూడా అమ్మవారికి పొద్దునే నైవేద్యాలను ఏర్పాటు చేసుకొని అదేవిధంగా సాయంత్రకాలంలో ఎడ్ల బండ్లను ప్రతి ఒక్క ఇంటి నుండి ఎడ్ల బండ్లను కూడా ఊరేగింపుగా అమ్మవారికి తింపడం జరుగుతూ ఉంటది. అదేవిధంగా రాత్రి బోనాలను కూడా ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి రాత్రి బోనాలను కూడా తింపడం జరుగుతూ ఉంటది. కాబట్టి ఈ పండుగని తిరుగపల్లి గ్రామం మరియు అదేవిధంగా ఎల్గోయ గ్రామం, అత్నాల గ్రామం ఈ మూడు నాలుగు గ్రామాలకు ఒక పెద్ద ఎత్తున పండుగ వాతావరణంతో మేమందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఇదే విధంగా అమ్మవారి ఆశీస్సులు కూడా మా 3-4 గ్రామాల పైన కాకుండా యావత్ నారాయణఖేడ్ నియోజకవర్గం పైన కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నేను పూజారిని, నా పేరు అంబదాస్, గుడి పూజారిని. అమ్మవారి చరిత్ర 500 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ అమ్మవారు ప్రత్యేకంగా 5 ఏళ్ళు ఉండగా చిన్న పాప ఉండగా వచ్చేసింది ఇక్కడ ఎల్గోయి నుంచి. అమ్మవారికి అభిషేకం అన్ని బాగానే జరుపుతాం. జాతర విన పెద్ద ఎత్తున చేస్తాం బాగానే. ఈ గుడి డెవలప్మెంట్ అవుతుంది మరియు ఇక్కడ సంవత్సరం దినదిన అభివృద్ధి చెందుతూ అమ్మవారి దీని నుండి ఇక్కడ అందరికీ ఆయురారోగ్యాలు, ఇక్కడ చిన్న భక్తులకు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు వర్ధిల్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.